హాయ్ హలో నేను డాక్టర్ వర్జ. ఇవాళ మీకు ఒక కొత్త సబ్జెక్ట్, అందరికీ ప్రపంచం అంతా ఇంట్రెస్టింగ్ ఉండే సబ్జెక్ట్ ఏంటది? ఏఐ. ఏఐతో ఆర్కియాలజీలో ఎలా ఏఐని అప్లై చేయాలి అనేది చెప్తాను నేను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఆర్కియాలజీకి ఏఐ ఏం సంబంధం అనుకుంటారు. బట్ నేను స్టార్టింగ్ చెప్పాను మీకు, ఆర్కియాలజీకి సంబంధం లేని సబ్జెక్ట్ అంటూ ప్రపంచంలో లేదు. సో ఏఐ కూడా మనకి ఆర్కియాలజీకి చాలా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఎలాగంటే ఏఐన్ ఆర్కియాలజీ ఎట్లా అంటే రెవల్యూషనైజెస్ డిస్కవరీ అండ్ అనాలిసిస్ బై యూజింగ్ machine learning for tasks like mapping hidden sites from satellite images, reconstructing fragmented artifacts with computer vision, so deciphering ancient text అంటే ఏన్షియంట్ టెక్స్ట్ చదవడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది అనమాట. అనలైజింగ్ జెనెటిక్ డేటా ఫర్ మైగ్రేషన్ అండ్ ఈవెన్ ప్రెడిక్టింగ్ ఆర్టిఫాక్ట్ లొకేషన్స్. ఇలా మనకి ఎన్నింటికో మనకి ఇందులో యూజ్, ముఖ్యంగా వేటికంటే మనకి సైట్ డిస్కవరీ అండ్ మ్యాపింగ్కి. సో సైట్ డిస్కవరీ అండ్ మ్యాపింగ్కి చాలా బాగా మనకి ఈ ఏఐ ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి ఆర్టిఫాక్ట్ అనాలిసిస్ అండ్ రీకన్స్ట్రక్షన్, కంప్యూటర్ విజన్ రీకన్స్ట్రక్షన్ బ్రోకెన్ పాటరీ ఆర్ ఫ్రెస్కోస్. అయితే దీంతో ఆర్టిఫాక్ట్ అనాలిసిస్ రీకన్స్ట్రక్షన్ అనేది మనం ఏఐతోని క్విక్గా చేయొచ్చు, డ్యామేజ్ జరగకుండా చేయొచ్చు అనమాట. సో టెక్స్ట్ అండ్ లాంగ్వేజ్ డీకోడింగ్. ఇప్పుడు మనకు సింధు నాగరికత లిపి ఉంది, తర్వాత బ్రాహ్మీ లిపి జేమ్స్ ప్రిన్సెప్ గారు కనుక్కున్నారు. సింధు నాగరికత లిపి ఇంతవరకు ఎవరు దాన్ని చదవలేదు, డీకోడింగ్ చేయలేదు. అలాంటి టెక్స్ట్ అట్లాంటి లాంగ్వేజ్ను మనం డీకోడింగ్ ఏఐ ద్వారా చేయొచ్చు అనమాట. హ్యూమన్ ఎవల్యూషన్ అండ్ మైగ్రేషన్. అయితే హ్యూమన్ ఎవల్యూషన్ ఎట్లా జరిగింది, మైగ్రేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారనేది మనం ఏఐతో డయాలెక్ట్స్ ఏంటి, డిసీజెస్ ఏంటి, ఇవన్నీ డిఎన్ఏ త్రూ చేసేసుకున్నాం, దాన్ని పక్క క్లారిఫికేషన్ ఇవ్వచ్చు అనమాట. సో కన్జర్వేషన్ అంటే ఎట్లా అంటే కన్జర్వేషన్ కండిషన్స్ టెక్నిక్స్ ఎట్లా అంటే హైపర్ స్పెక్టాక్యులర్ ఇమేజింగ్ అనమాట. అంటే కరెక్ట్గా మనకి ఒక 3D యానిమేషన్ లాగా హైపర్ స్పెక్టాక్యులర్ ఇమేజింగ్ని మనము ఏఐతో చేయొచ్చు అనమాట. ఇలా మనకి బెనిఫిట్స్ ఏంటంటే ఎఫిషియన్సీ, అంటే మనం మామూలుగా కంప్యూటర్స్ మీద చేసిన దానికన్నా ఏఐతో వెరీ వెరీ ఎఫిషియెంట్గా వర్క్ నీట్గా వస్తుందన్నమాట. యాక్యురసీ అంటే చాలా కరెక్ట్గా అక్యురేట్గా మనకి వర్క్ అవుతుంది. న్యూ డిస్కవరీస్ కూడా మనం బాగా చేయొచ్చు, ఆర్కియాలజీ న్యూ డిస్కవరీస్ కూడా. అయితే ఛాలెంజెస్ ఇవి కూడా ఉంటాయి. డేటాబేస్, అది డేటా మాత్రం చాలా జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కొన్ని అంటే ఏదేంతోనైనా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా లాసెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తున్నాము, దానివల్ల ఎంత బెనిఫిట్ ఉందో అంత లాస్ కూడా ఉంది కదా. అలాగే అనమాట, ప్రతి దాంట్లోనూ కూడా బెనిఫిట్స్ ఉంటాయి, లాసెస్ ఉంటాయి, సో డ్యామేజెస్ ఉంటాయి. సో ఆ బెనిఫిట్స్ని యూటిలైజ్ చేసుకుంటూ మన డేటాని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో మనము అలా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎవరికి ఆ డేటాని వెళ్ళనివ్వకుండా మనం ప్రొటెక్షన్గా పెట్టుకోవచ్చు, ఫైర్ వాల్ లాంటి యూజ్ చేసుకొని. ఇలా ఏఐ ఆర్కియాలజీకి చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.